రిజర్వేషన్ అంటే డిస్క్రిమినేషన్, కానీ రిజర్వేషన్ మంచిది అని తప్పకుండా ఉండాలి. ఈ మాట వినగానే మీలో చాలామంది ఇప్పుడు వీడియో ఆపేసి కమెంట్స్లో బండబూతులు తిట్టడానికి రెడీగా ఉంటారు. కానీ ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా వినండి. మన రాజ్యాంగంలో మనకి ప్రధానంగా 2 ప్రామిసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఇంకొకటి జస్టిస్ అంటే న్యాయం. ఇప్పుడు ఈక్వాలిటీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, నెగటివ్ ఈక్వాలిటీ, పాజిటివ్ ఈక్వాలిటీ. అట్లనే డిస్క్రిమినేషన్లో 2 రకాలు ఉంటాయి, ఎక్స్ప్లాయిటేటివ్ డిస్క్రిమినేషన్, ఇంకా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ఏ రోజైతే మనం ఎక్స్ప్లాయిటేటివ్ డిస్క్రిమినేషన్ ఆపేస్తామో ఆ రోజు మనకి నెగిటివ్ ఈక్వాలిటీ వచ్చేసినట్టు. అంటే మన కేసులో ఆన్ పేపర్ మనకి ఏ రోజైతే రాజ్యాంగం అమలైందో ఆ రోజు మనకి నెగిటివ్ ఈక్వాలిటీ వచ్చేసినట్టు. కానీ బలహీన వర్గాలకి సంపన్న వర్గాలంత సమానత్వం దక్కాలి అంటే మనం ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ చేయాలి. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ వల్లనే మనకి ఈక్వాలిటీ వస్తుంది, ఈక్వాలిటీ వల్లనే జస్టిస్ వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే బక్కగున్నోడికి బొద్దుగున్నోడికి ఈక్వాలిటీ పేరు మీద ఒకటే బట్ట దొరుకుడు కాదు. ఎవరి సిచ్యువేషన్ అంటే ఎవరి సోషియో పొలిటికల్ ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంటిదో చూసి అందులో బలహీన వర్గాలకి మనం పరుగు పందెంలో ముందుకెళ్ళడానికి కొన్ని ఏర్పాట్లు చేయడమే రిజర్వేషన్. దయచేసి యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సమాజంలో రిజర్వేషన్ పైన అపోహలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించడానికి మీ పాటు ప్రయత్నం మీరు చేస్తారని కోరుకుంటూ, let us be worthy descendants of our great ancestors, let us be gods. Jai Hind.